ఏపీ సీఎం చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇవ్వనున్నారు. చంద్రబాబు సీఎం కావడం వల్లే ఏపీలో నదులు కలకల్లాడుతున్నాయని టీడీపీ శ్రేణులు సంబరపడుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే వర్షాలు సమృద్ధిగా కురవడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం వద్ద కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం గంటకు పెరుగుతోంది. తాజాగా అధికారులు మరో 2 గేట్లను ఎత్తారు. మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు జలగలతో తొణికిసలాడుతూ ఉన్నాయి. ఆయా ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో కొనసాగుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు ఆగస్టు 1న శ్రీశైలం ప్రాజెక్టు వద్దకు వెళ్లనున్నారు. కృష్ణమ్మకు ఆయన జలహారతి ఇవ్వనున్నారు. చంద్రబాబు సీఎం కావడం వల్లే ఏపీలో నదులు కలకల్లాడుతున్నాయని టీడీపీ శ్రేణులు సంబరపడుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదే వర్షాలు సమృద్ధిగా కురవడంతో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం వద్ద కృష్ణానది పరవళ్లు తొక్కుతోంది. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది పొంగి ప్రవహిస్తోంది. శ్రీశైలం డ్యాంలో నీటి మట్టం గంటకు పెరుగుతోంది. తాజాగా అధికారులు మరో 2 గేట్లను ఎత్తారు. మొత్తం 5 గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇప్పటికే కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు జలగలతో తొణికిసలాడుతూ ఉన్నాయి. ఆయా ప్రాజెక్టులో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరడంతో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ ఇన్ఫ్లో కొనసాగుతోంది.